నన్ను క్షమించమ్మా. నీ ఆశను నేను నెరవేర్చలేకపోతున్నాను. ఇది కలగా మిగిలిన నా ప్రేమ గుర్తుగా ఉండడం కంటే నా ఫ్రెండ్స్ భవిష్యత్తుకు పునాదిగా ఉండనే. అవునమ్మా, ప్రస్తుతం నా కంటికి కనిపించిన నా ప్రేమ కంటే నా కళ్ళ ముందున నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. ఇదిగోండి. అలాగే ఏంట్రా, ఎక్కడికి బయలుదేరారు? నువ్వెక్కడికి వెళ్ళావురా? నేను ఇంట్లో రోజు తిట్టి వెళ్ళిపోయాడు కదరా. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే సడన్గా మామయ్య అడ్రస్ గుర్తొచ్చింది. అందుకే పొద్దున్నే లేచి మీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. మామ ఈరోజు సింగపూర్ వెళ్ళిపోతున్నారంట. మన టైం బాగుండి మామయ్య ఊరెళ్ళక ముందే కలిశానురా. నన్ను చూడగానే మామ ఎంత సంతోషపడ్డారు తెలుసారా? మన విషయం అంతా చెప్పగానే ఎవడో ఆడి ఇంటూ అన్నారు, వెళ్ళాడు మొహాన్ని ఇసురు కొట్టని డబ్బులు ఇచ్చారా. రే, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంరా. ఇదిగోరా డబ్బు. అయితే నేను కాలేజ్ ఫీజు కట్టేయచ్చా? నువ్వు కాలేజ్ ఫీజు కట్టడం మాత్రమే కాదురా, రాజా కూడా పాటల పోటీలో జాయిన్ అవ్వచ్చు. రే ప్రసాద్, నువ్వు ముందు డబ్బులు తీసుకోరా. వెళ్ళరా, నువ్వు ముందు కాలేజ్ ఫీజు కట్టు. ఏ రాజా, నువ్వు కూడా తొందరగా వెళ్ళి ఆ పాటల పోటీకి డబ్బులు కట్టే. రే, ఇక మీద నుంచి మనం దేనికి బాధపడక్కర్లేదురా. అన్నిటికీ మామయ్య ఉన్నారు. వెళ్ళరా. రే, నువ్వు కూడా ఆడితో పాటు వెళ్ళరా. నేను వెళ్ళి ఇంట్లో నాకు డబ్బులు ఇచ్చేస్తాను. సరేరా.